నమస్తే అండి అందరికీ. ఈరోజు మన పాత పద్ధతులు పాటించుకుంటూ మన పిల్లల్ని మనం ఎలా సరి చేసుకోవచ్చో చూద్దామండి. పిల్లలు ఎప్పుడైతే అల్లరి చేస్తుంటారో వాళ్ళకి స్టడీస్ పైన మెమరీ కాన్సన్ట్రేషన్ తగ్గుతుందో, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంటాయో మనకు హ్యాండిల్ అవ్వదు పిల్లల్ని ఎలా చేయాలనేది. దాని గురించి మన పాత చిట్కా ఏంటంటే గుంజలు తీయడం. ఆ గుంజలు తీయడం కూడా ప్రాపర్గా చేయాలి. అది ఎలాగంటే మన రైట్ హ్యాండ్ పైకి రావాలి, లెఫ్ట్ హ్యాండ్ కిందికి రావాలి, మన తంబు పైకి రావాలి, తంబు ఇక్కడ కూడా ఇలా పైకి రావాలి, ఇలా పట్టుకోవాలి. ఇంకా ఈస్ట్ సైడ్ ఫేస్ చేసి గుంజలు తీయించాలి పిల్లలందరికీను. ఇది ఎప్పుడైనా చేయొచ్చు, మార్నింగ్ టు ఈవినింగ్. ఈస్ట్ సైడ్ ఫేస్ చేయండి, ప్రాపర్గా పట్టుకొని ఇన్హేల్ చేస్తూ కూర్చోండి, ఎగ్జేల్ చేస్తూ లేవండి. అది పిల్లలకి 14 ఇయర్స్ టీనేజ్ పిల్లలకి అయితే 14 చేయించండి. ఇంకా తక్కువ ఏజ్ వాళ్ళైతే 7 చేస్తే సరిపోతుంది. ఒకవేళ గర్ల్స్కి అయితే పీరియడ్ ఉన్నప్పుడు చేయొద్దు. పీరియడ్ కంటే 3 డేస్ ముందు 3 డేస్ తర్వాత కూడా చేయొద్దు, మిగతా రోజుల్లో చేయొచ్చు. దీంతో మనకి మెమరీ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఈ ఇయర్ని పుల్ చేస్తామో మన ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఎక్సర్సైజ్ అవుతుంది అన్నమాట. దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. సపోజ్ మనము లెఫ్ట్ ఇయర్ పుల్ చేస్తే రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ పుల్ ఎక్సర్సైజ్ అవుతుంది. రైట్ సైడ్ ఆఫ్ ద ఇయర్ని ఇలా పుల్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ని యాక్టివేట్ అవుతుంది. అంటే దాంట్లో ఉన్న సెల్స్ కానీ దాంట్లో ఉన్న కెమికల్స్ కానీ బాగా రిలీజ్ అయ్యి హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. తర్వాత మన ఎనర్జీ ఫ్లో కూడా పైనుంచి కింది వరకు సరిసమానంగా ఉంటుందన్నమాట. ఇది చేయడం వల్ల ఒక 3 months చేయించి చూడండి, నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో రిజల్ట్. చాలా వరకు అన్ని పిల్లలు చేసే అల్లరి కానివ్వండి, స్టడీ పైన కాన్సన్ట్రేషన్ అదంతా కానివ్వండి, చాలా వరకు మీకు రిజల్ట్ బాగా వస్తుంది. ట్రై చేసి చూడండి. దీన్ని సూపర్ బ్రెయిన్ యోగా అని ఫారెన్ వాళ్ళు మనం ఆల్రెడీ చేస్తాం, అయినా ఫారెన్ వాళ్ళు మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని సూపర్ బ్రెయిన్ యోగా అని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇది మీరు చేసి చూడండి, చాలా బాగుంటుంది రిజల్ట్. రేపు మనము ఎక్కువ ఏజ్ వాళ్ళకి అబోవ్ 14 years టీనేజ్ 19 తర్వాత వచ్చేది అబోవ్ టీనేజ్ కదా, దానికి ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకే, బాయ్.